బలహీన వర్గాలపై దాడులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. వైఎస్ఆర్సీపీ రైడు మోకల దాడుల్లో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించిన నూకసాని బాలాజీ. 11వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద వైఎస్ఆర్సీపీ రౌడీ మోకల దాడుల్లో గాయపడ్డ టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఈరోజు స్థానిక నాయకులతో కలిసి పరామర్శించి జరిగింది. ఈ సందర్భంగా నూకసాని మాట్లాడుతూ, బొట్లపాలెం గ్రామానికి చెందిన బడుగు బలహీన వర్గాలు వైసీపీ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ వర్గాలపై దాడులు చేయడం జరిగిందని, పోలింగ్ బూత్లోని ఏజెంట్లు కొట్టడం, మహిళలను అత్యంత నీచంగా తిట్టడం, తలలు పగలగొట్టడం, చెవులు కొరకడం, ఓటు వేసిన వ్యక్తులకు భయభ్రాంతులకు గురి చేయడం వంటి దుర్మార్గపు చర్యలు వైసీపీ రౌడీ మోకలు పాల్పడ్డారని అన్నారు. ఈ దాడుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఓటు వేస్తున్నారనే ఆక్రోశంతో వెనుకబడిన కులాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారని, ఈ దాడులను వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రోత్సహిస్తున్నారని, తెలుగుదేశం పార్టీకి చెందిన బడుగు బలహీన వర్గాలు ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి ఇక్కడ నుంచే శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఆలోచన సృష్టిస్తున్నాం సార్, రేపు రక్షణ ఎక్కువ పంపించాలి అని చెప్తే నేను ఖచ్చితంగా డిఎస్పీ గారు చెప్తాను, డిఎస్పీ గారు రక్షణ కల్పిస్తారని చెప్పారు. ఆ విషయం వాళ్ళు ఎలా తెలుసుకున్నారో తెలుసుకొని నేను ఓటు వేయడానికి, నా ఓటు హక్కును వినియోగించడానికి వెళ్తుంటే మార్గ మధ్యలో ఆవిడకి నన్ను వెంబడించి కొట్టారు. ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తుంటే నన్ను దాడి చేశారు నా మీద. ఇంకా ఓకే, 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామంలో 155 బూతుల్లో, ప్రకాశం జిల్లాలోనే అంత దౌర్జన్యపూరిత వాతావరణం ఎక్కడ కనపడలేదు. ఓట్లు వేయడానికి వెళ్ళిన బీసీలని తమ పార్టీకి ఓట్లు వేయనటువంటి అకస్తో, క్రోధంతో, ద్వేషంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీసీ వర్గాలపై దాడులు చేసి వాడిని అత్యంత నీచంగా మాట్లాడి కొట్టడం. ఒక ఆడ మనిషికి అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆమెను బలవంతంగా టెంపుల్ వెనక్కి లాక్కెళ్ళి తన బట్టలు కొట్టేసి తన నగ్నదేహాన్ని ఆ ఆడ మనిషికి చూపించడం వింటుంటే ఇంత జుగుప్సాకరంగా కూడా ప్రకాశం జిల్లాలో ఉందని ఆశ్చర్యం కలుగుతుంది. మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికలు విన్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయభ్రాంతులు చేయటం, బూతుల్లో ఉన్న ఏజెంట్లు కొట్టడం, తమ పోలింగ్ ఏజెంట్లు కొడుతున్నారని చూడటానికి వెళ్ళినటువంటి మహిళల మీద దాడులు, అనేక మంది తలలు పగిలిని, ఓటేయడానికి వెళ్తున్నటువంటి ఇంకొక అతన్ని కుర్రవాడిని అది దారుణాలు ఎందుకు కొడుతున్నారో అది తెలియలేదు, ఎవరు కొడుతున్నారో తెలియలేదు. అలాగే అందుకు ముందు రోజే తెలుగుదేశం పార్టీ నాయకులపై 12వ తేదీ రాత్రే దాడులు, బొట్లపాలెం చూస్తున్నటువంటి మన సుబ్బు ఇంకా అంటే నేను ఆ రోజు సీఈ కూడా ఫోన్ చేసి చెప్పాను, అదేం లేదండి పరిస్థితి పరిష్కరిస్తాం, ఒకరి మీద పెడితే వాళ్ళిద్దరు కేసులు ఇచ్చి ఇద్దరి మీద కట్టడం ఎందుకు, ఇద్దరు మందలించి పంపిస్తాం. నేను నిజమేని అనుకుని జరిగిన సార్లు పూర్తిగా తెలియక సరే మీరు మాట్లాడి గొడవలు లేకుండా సరి చేయమని చెప్పాము. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే గొడవలు ప్రోత్సహించకూడదు, ప్రజల్ని అనవసరంగా ఈ ఎన్నికల గొడవల్లో గ్రామాల్లో కక్షలు కార్పణలు పెరగకూడదన్నటువంటి ఆలోచన. ఓట్లు పార్టీకి వాళ్ళు వేసుకోండి, ఓట్లు వేసినంత మాత్రాన కక్షలు పెంచుకోవాలి, గ్రామాలు కలుషితమైపోవాలి, గ్రామాలు రాజకీయ కార్పణలు మిగిలిపోకూడదు అనేటువంటి ఆలోచనతో చెప్పడం జరిగింది. తీరా చూస్తే అది ముందు రోజే కానీ పోలీసు వారు జాగ్రత్త పడి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. పోలీసులు ప్రేక్షక పాత్ర చూపిస్తూ వచ్చారు. కొడతా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఓట్లు వేయకుండా, ఓట్లు వేయడానికి వెళ్ళినోని బయటకు లాగటం, ఆడవాళ్ళు ప్రత్యేకించి ఆ బీసీల మీద దారుణమైనటువంటి వివక్షత. అంటే మేము మమ్మల్ని కాదని
ఈ గ్రామంలో మెజారిటీగా మేము ఉంటే, వైసీపీ నాయకులకు ఉంటే మమ్మల్ని కాదని బీసీ తెలుగుదేశం అండగా ఉంటారన్నటువంటి దుగ్ధ ద్వేషం, కక్ష కార్పణ్యాలతోటి దారుణంగా వాళ్ళు కొట్టడం బహుశా ప్రకాశం జిల్లాలో ఇది ఒక చరిత్ర. ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు జరిగిన నష్టాన్ని జీర్ణించుకోలేక చంద్రగిరిలో నాని మీద, అక్కడ జిల్లా అధ్యక్షుడు నాని మీద, అదేవిధంగా మాచర్లలో బ్రహ్మారెడ్డి వాళ్ళ మీద, కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, అదేవిధంగా పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళు, ఎంత దుర్మార్గం దౌర్జన్యం జరిగిందంటే యథేచ్ఛగా ఇష్టానుసారంగా కొట్టిపడేయటం, ఎక్కడ ఎవరు కనపడుతున్న కొట్టడం, వాటిని తలదన్నే విధంగా ఎన్నికల రోజు బొట్లపాలెంలో జరిగిన సంఘటన. పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు? ప్రజాస్వామ్యం జరగాల్సిన ఎన్నికలు ఎందుకు జరగకుండా రౌడీలను ఆటకట్టించలేకపోయారు? దీని వెనక ఎవరున్నారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన విషయాలు ప్రోత్సహిస్తున్నారు? అమాయక జనాన్ని కొట్టి వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కన్నటువంటి పేద జనం, కూలీనాలు చేసుకున్నటువంటి జాతులు, వాళ్ళ మీద దాడులు ఏంటి? సో దాన్ని పూర్తిగా ఖండిస్తూ నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాను, పత్రికా ముఖంగా తక్షణం 13వ తేదీ ఎన్నికల రోజు ఏం జరిగిందో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఎవరైతే దౌర్జన్యంగా వ్యవహరించారో, ఎవరైతే ఓట్లు వేయకుండా దాడులు చేశారో వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మా వాళ్ళు తమిళ తిరిగిపోయి రిపోర్ట్ ఇస్తే మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు తెలుగుదేశం పార్టీ మీద ఎవిడెన్స్ చూపిస్తాం. ఒక ఆడ మనిషికి చెవు కోసారు, ఇంకొక ఆయనకి పోలింగ్ ఏజెంట్ని చేయి కొట్టేశారు, ఇంకొక ఆమెకి చేయి దెబ్బలు, ఇంకొక అతను తలబగిలింది, ఇంకో కుర్రాడు నరేంద్ర చౌదరి కుర్రాడు అతను దారుణంగా తలబగిలింది. ఇవన్నీ పోలీసులు కనపడటం లేదా? ఇవన్నీ సభ్య సమాజానికి కనపడటం లేదా? మరి మా వాళ్ళ మీద కేసులు ఎట్టు పెడతారు? అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యానికి గురై, వివక్షతకు గురై, హింసకు గురైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులా? అంటే 2 కేసులు పెడితే కాంప్రమైజ్ కావాలి. తక్షణం అధికారులు, పోలీసు అధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల్ని అత్యంత అప్రతిష్టగా జరిగినటువంటి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎంత దారుణం! ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఒక పార్టీ కొమ్ము కాసి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి అధికారులు అది చేయకపోగా ఒక పార్టీ కొమ్ము కాసేటువంటి దౌర్భాగ్య స్థితికి నెట్టబడినట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కొద్దిమంది ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తే సిగ్గుతో తల ఉంచుకోవాలి. సివిల్ సర్వీస్కే అవమానం. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హైయెస్ట్ పోస్టులు ఉన్నటువంటి అధికారులకు కూడా ఒక కానిస్టేబుల్ లాగానో విఆర్ఓ లాగా ప్రవర్తిస్తే ఎవరి రాజ్యాంగాన్ని రక్షిస్తాడు? ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? దీన్ని ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో ఉండే భారత పౌరులందరూ కూడా ఆలోచించాలి. అంటే కంచె చేయడం వేసినట్టుగా మీరేంటి ఒక పార్టీకి తాబేదారులుగా, ఒక పార్టీకి గుమస్తాలుగా, ఒక పార్టీకి ఏజెంట్గా, ఒక పార్టీకి సెక్యూరిటీ గార్డులుగా ప్రవర్తించడం సిగ్గుందా లేదా? హౌ డిడ్ యూ గెట్ ఐఏఎస్ ఐపీఎస్? ఇట్స్ బిగ్ క్వశ్చన్. ఇది ఆలోచించాలి ఈ సమాజం. కాబట్టి రక్షించాలని అధికారులు ఇవాళ సస్పెండ్ గురవుతున్నట్టు ఎంతకంటే అవమానం భారత చరిత్రలో ఎన్నికల చరిత్రలో లేదని, అలాంటి చరిత్ర పునరావృతం కాకుండా ఉండాలంటే దర్శి నియోజకవర్గంలో జరిగినటువంటి బొట్లపాలెంలో జరిగినటువంటి సంఘటనల మీద సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్య తీసుకొని ప్రేక్షక పాత్ర పోషించినటువంటి అధికారులపై కూడా ఇక్కడ చర్యలు తీసుకోవాలి. దీన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చి తగు చర్యల కోసం మేము ముందుకెళ్తామని కూడా తెలియజేస్తూ మా పాపారావుని 13వ తేదీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా దర్శి నియోజకవర్గ ఎన్నికలు ఆ రోజు బొట్లపాలెం గ్రామం. ముందు రోజే తెలుగుదేశం పార్టీ వర్గీయులపై వైఎస్ఆర్సీపీ దాడి. దాన్ని ఆ రోజే సిఐ దృష్టి కూడా నేను తీసుకొచ్చాను. సిఐ గారు మాట్లాడుతూ ఏం లేదండి, సరి చేస్తాము, అంత గొడవలు పెట్టుకోసం మాట్లాడతాము. ఉదయం నుంచి ఆ రోజంతా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పల్నాడు జిల్లాల తర్వాత అంత ఘోరంగా ఎన్నికల వాతావరణం ఒక యుద్ధ పేరులాగా కనపడింది బొట్లపాలెం గ్రామం.
ఇక్కడ బలహీన వర్గాలు తెలుగుదేశం ఓటేస్తున్నటువంటి కక్షతో, దుర్బుద్ధితో, కుల అహంకారంతో పేద వర్గాలైనటువంటి ప్రత్యేకించి బీసీ వర్గాల మీద దాడి చేయడం వారి యొక్క దుర్మార్గ వైఖరికి నిదర్శనం. అక్రమంగా ఆడవాళ్ళందరినీ బూతుల్లోకి వెళ్ళి తమ పోలింగ్ ఏజెంట్ ఉన్న వ్యక్తిని కొడుతుందని చూడటానికి అక్కడ లేడీస్ కొట్టారు. పోలింగ్ ఏజెంట్ని అయితే ఏళ్ళు కూడా కొరికేసేది రక్షించేదిలాగా ఉంది, మానవ జన్మలాగా ఉంది. అదేవిధంగా తమ్మిశెట్టి శ్రీనివాసులు తలపగలు కొట్టారు, చెయ్యను కొట్టారు. నాగేంద్రమ్మకి చెవు కత్తికాటు కనపడతా ఉంది. అందరూ భయభ్రాంతులు చేసి ఇంటెన్షన్గా బూత్ ఇక్కడ ఉండాల్సిన బీసీ కాలంలో బూత్ సపరేట్గా ఉండాలి. అలా కాకుండా నేను ఆ రోజు ఎన్నిక జరుగుతున్న రోజు ఇక్కడ జరుగుతున్న గొడవంతా 155, 156 బూతుల్లో జరుగుతున్న గొడవలన్నింటినీ కూడా 3 బూతులు ఉంటారు. 155, 154, 153 3 విషయాలు కూడా పోలీస్ అబ్జర్వర్ అసీం రెహమాన్ గారి దృష్టి కూడా తీసుకొచ్చాను. వారు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి యాక్షన్ తీసుకున్నారు. కొట్లాట జరుగుతుంది. ఒక దశలో పోలింగ్ ఆగింది. ఓడిపోతామంటే భయంతో, లేదా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, బీసీలంతా తెలుగుదేశం వైపు ఇక్కడ ఈ ఊర్లో ప్రత్యేకించి కొట్టపాలెంలో మొదటి నుంచి కూడా దౌర్జన్యపూరితం జరుగుతుంది. దీనికి రేపు తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది. ఎవరైతే ఆ బలహీన వర్గాల మీద దాడులు చేశారో, ఇక్కడ బీసీలు అణిచివేయాలని చూస్తున్నారో, ఇక్కడ బీసీలని చంపేయాలనుకుంటున్నారో, ఒక్కటి మాత్రం చెబుతున్నాం, వారికి మేమందరం పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. బలహీన వర్గాల మీద దాడులు జరిగితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుడతా. దీన్ని ఇంతటితో వదలను. దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసి ఎవరైతే దౌర్జన్యంగా చేశారో, బీసీల మీద దాడులు పురిగొల్పారో, ఓటు అనేది స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరికైనా వేసుకొని, ఏ పార్టీ కన్నా కానీ. కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ స్వేచ్ఛ లేకుండా, అంటే జీవితకాలం బలహీన వర్గాలు మీ చెప్పు చేతల్లో ఉండాలా? మీ కాళ్ళకు అడుగులకు మడుగులు వస్తాలా? వాళ్ళు ఓటు వేసుకునే స్వేచ్ఛ లేదా? భారత ప్రజాస్వామ్యము ఓటుకి ఇచ్చింది, ఓటు వేసుకోమనండి. మీరు మాట్లాడితే మీరు మాట్లాడి, కన్విన్స్ చేసుకోండి. ఈ గ్రామంలో మొదటి నుంచి బీసీలు ప్రత్యేకించి ఒడ్డెర సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన కక్షతో పేద వర్గాలు, వారికి సరైన ఆధారం లేదని, ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు, పేదలు, అన్ని విధంగా బడుగు బలహీన వర్గాలు ఉండే మీద దాడులు చేయటం అంటే ఈ ఏ ప్రజాస్వామ్యానికి ఇది అర్థమవుతుందో అర్థం కాలేదు. పోలీస్ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు దర్శిలో. అది ఎందుకు? ఏ మెహర్బానీ కోసం ఎవరితో లాలూచిపడి ఇక్కడ పోలీస్ అధికారులు మా బలహీన వర్గాల సోదరుల మీద యథేచ్ఛ దాడులు జరుగుతుంటే, మహిళలను కొడుతుంటే ఏం చేస్తున్నారు? మీరు అధికారుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాబేదారులా, గులాంలా, వాళ్ళకేమైనా బాంచన్లా, లేదా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటువంటి వాచ్మెన్లా? నేర్చుకోవాలి. మీరు అధికారులకు ఉంది, పోలీస్ ప్రజల సొమ్ముతో బతుకుతున్నారు. మీరు ప్రజలంటే వైఎస్ఆర్సీపీ ప్రజలు కాదు, ఆల్ పీపుల్ ఆఫ్ ది స్టేట్. ప్రజలు కట్టే డబ్బుతో మీరు జీతాలు తీసుకొని మీ కాపురాలు నడుపుకుంటూ, మేమిచ్చే జీతాలతో బతుకుతూ కొంతమంది జనాన్ని కొడుతున్నారంటే 150-60% ఉంటే బలహీన వర్గాల మీద దాడులేంటి? మిమ్మల్ని మీరు సమాధి చేసుకుంటానికి దౌర్జన్యం. బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారంటే మీ గోతి మీరు దవ్వుకున్నట్టే, మీ ఊరి మీరు వేసుకున్నట్టే. ఇంకొకసారి ఏంటాలంటే ఒళ్ళు బలిసిన చేష్టలు కానీ జరిగినాయి అంటే జిల్లాలో ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అనవసరం మాటలు కూడా, డైలాగులు ప్రెస్లో మాట్లాడటం పెద్ద ఇష్టపడను. జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీకైతే చెబుతున్న ఈ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగుంటుంది. పాపారావు ఉన్నారు, మేము ఉన్నాము, జిల్లా కమిటీ సభ్యులు, అదేవిధంగా పోటీ చేసినటువంటి లక్ష్మి గారు. రేపు అధికారం మందే. ఎవడిని గీపెట్టినా ప్రజలు నిన్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఓటేశారు. కక్షల కార్పొరేట్ ఎలక్షన్లో చూపించి, ఎలక్షన్ అయిన తర్వాత చంద్రగిరిలో కొట్టారు, మాచర్లో కొట్టారు, పల్నాడులో కొట్టారు. నేను ఎస్పీలు కలెక్టర్ కూడా సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. సిగ్గుచాటు. ఒక కలెక్టర్, ఒక ఎస్పీ సస్పెండ్ అయ్యారంటే ఎందుకయ్యా మీ ఐపీఎస్లు ఐఏఎస్లు తగలబెట్టడానిక? ఎంత నాస్టీగా బిహేవ్ చేస్తున్నారు. వాటి హైయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఐఏఎస్ ఐపీఎస్ అంటే పెద్ద వాల్యుబుల్ సర్వీస్. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వాళ్ళు, రాజ్యాంగ పరంగా కూడా మీకు కూడా ఒక ప్రొటెక్షన్ ఉంది. అలాంటి అధికారులు కూడా ఒక తాబేదారులాగా, కానిస్టేబుల్ విఆర్ఓ లాగా ప్రవర్తిస్తారు. కలెక్టర్ విఆర్ఓ లాగా, ఐపీఎస్ ఏమో కానిస్టేబుల్. అందుకే సస్పెండ్ చేశారు. సిగ్గుచేటేంది?
ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి సిగ్గు చేయడానికి విషయం ఇది. దయచేసి అందరూ కూడా తెలుసుకోండి. రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయండి. పేద వర్గాలకు అండగా ఉండండి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు బాధ్యతలకు రక్షించడానికి ప్రయత్నించాలి తప్ప వైఎస్ఆర్ పార్టీ గుమస్తాలకు ఉండొద్దని సెలవిస్తూ, ఈ సోదరులకు ఏదైతే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతకు న్యాయం చేస్తాం. మనం వాళ్ళలాగా దుర్మార్గాలు, దౌర్జన్యాలు, వీధి రౌడీలాగా చేయం. మా జనాన్ని కాపాడుకుంటాం. ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు కానీ దుర్మార్గాలు, దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తే ఇంటికి వచ్చి తగ్గాల్సి వస్తుంది. ఈసారి డెఫినెట్గా ఎవడైతే మా మీద దాడి చేసాడో వాడి ఇంటికి వచ్చి తన్నాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని కబడ్దారని చెప్పి హెచ్చరిస్తున్నా.